మరో 4 రోజుల్లో మహాసమరం ప్రారంభం కానుంది. జూన్ 2 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్‌ను త్రుటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి ప్రపంచ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి కప్పును ముద్దాడాలని పక్కా ప్రణాళికలతోనే యూఎస్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగకూడదు అని చెప్పేసి ఒక సూచన అయితే వచ్చింది. రోహిత్‌కి బదులు యశస్వి జైస్వాల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించాలని చాలామంది సీనియర్ దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా బీసీసీఐకి సూచిస్తున్నారు. ఎందుకనంటే పరిస్థితులకు తగ్గట్లుగా రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాలని అందరూ అంటున్నారు. ముఖ్యంగా మన భారత జట్టు మాజీ ఆటగాడైన వాసిం జాఫర్ ఈ యొక్క నిర్ణయాన్ని సూచించారు. జట్టు ఆరంభానికి తగ్గట్టుగా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ 3, 4 స్థానాల్లో ఆడితే బ్రహ్మాండంగా ఉంటుందని అన్నాడు. హిట్ మ్యాన్ స్పిన్‌లో ఎంతో బాగా ఆడగలడని, కాబట్టి 4 స్థానంలో వస్తే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని వాసిం జాఫర్ చెప్పాడు. ట్విట్టర్ వేదికగా సలహాలను వివరించాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా అటు ఆర్‌సీబీ జట్టు కోహ్లీ అదరగొట్టేస్తే, ఇటు యశస్వి కూడా మంచిగా సెంచరీలతో దుమ్ము దులిపేశాడు. వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం సూపర్ డూపర్ ఓపెనింగ్ జోడీ అవుతుందని, రోహిత్‌ని 3 లేదా 4 స్థానాల్లో సూర్యతో కలిసి ఆడిస్తే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ సఖ్యత ఉంది కాబట్టి మంచి మొమెంటం కుదురుతుందని చెప్పాడు. అయితే దీన్ని మాత్రం సూపర్ డూపర్ ప్లాన్ అని అందరూ అంటున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తోందా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.